హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు YVL క్రియేషన్స్. నేను మీ వరలక్ష్మిని. ఈరోజు ఈ చిన్న ములగ మొక్కని నాటబోతున్నాను. ఇది జస్ట్ ఫర్ ఆకు కోసం నాటుతున్నాను. ఎందుకంటే ములగ మొక్క పెంచుకుంటే మనకి మల్టీవిటమిన్స్ ఉన్నట్లే. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసే కన్నా ఒక ములగ చెట్టు ఇంట్లో పెంచుకొని మనం వీక్లీ వన్స్ అన్నది తింటే ములగాకు మనకి సుగం రోగాలు ఉండవు అన్నమాట. అన్ని విటమిన్స్ వచ్చేస్తాయి. ఐరన్ వస్తుంది, చక్కగా విటమిన్ సి వస్తుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి ఫిష్లోవి అలాగా. సో యాక్చువల్గా ఇది ఒక 25 days ప్లాంట్ అనుకుంటే 25 days ప్లాంట్ నేను వేరే దగ్గర నుంచి తెచ్చాను. ఇది ఊరు నుంచి. అప్పుడు చక్కగా చిన్న మొక్క నిన్నటి వరకు ఒక 2 days బ్యాక్ వరకు చాలా స్ట్రైట్గా పెరిగింది, బాగుంది. ఇంకా సరిపోవట్లేదు, సో కొంచెం పాడవుతుంది. సో దీన్ని ఇమీడియట్గా రిపోర్టింగ్ చేసేసుకోవాలి, లేకపోతే మొక్క పాడైపోతుంది. ఓకే, దీనికోసం ఇవి చూసారా, ఇది మన ములగ చెట్టుకు వచ్చిన కాయ. దీన్ని నేను గింజల కోసం ఉంచేసాను కదా. చూసారా ఒక్క ములక్కాయలో ఎన్ని గింజలు వచ్చాయో. ఇవన్నీ ములక్కాయ గింజలు. మీకు ఒక విషయం తెలుసా, ఈ ములగ గింజలోంచి కూడా సీడ్స్లోంచి కూడా ఆయిల్ తీస్తారు. ఇది మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తారు, ఇందులోంచి వచ్చే ఆయిల్. దీన్ని ఈ పాట్లో రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మిర్చి మొక్క ఇప్పటికే చాలా కాయలు కాసేసింది, ఇంకా కొత్తవి అయితే ఏం రావట్లే ఫ్లవర్స్. సో అందుకే తీసేస్తున్నాను. ఇది ఒక్కటే పచ్చిమిర్చి చాలా కాసింది. ఈవెన్ బాల్కనీలో పెట్టినా కూడా స్టిల్ చూసారు ఇంకా పచ్చిమిర్చి ఉంది. ఇంకా కట్ చేస్తే మళ్ళీ ఎగురు వస్తుంది, కానీ దీనికన్నా కొత్త మొక్క పెట్టుకుంటే బాగా వస్తాయి. సో ఇందులో ఇది తీసేసేసి రిపోర్ట్ చేసేసుకుందాం. ఇది కూడా నేను పడేయను, మళ్ళీ ఎండబెట్టేసేసి కంపోస్ట్లో వేసేస్తా. ఇది టర్టిల్ వైన్. ఒకసారి తీసేసేసి మళ్ళీ మంచిగా మళ్ళీ వేసుకుందాం కలిపేసుకొని. ఇది ఆకు కోసం కాబట్టి నేను చిన్న కర్డ్ బకెట్ తీసుకున్నాను. అదే కనుక మీరు ఇంకా పెద్దది తీసుకోవచ్చు, ఇది కాయలకి కోసం అయితే. సో కావాలంటే మనం ఒక 1 year తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చక్కగా హోల్ క్లీన్ చేసుకోవాలి. హోల్ కనిపించేలాగా క్లీన్ చేసుకొని హోల్కి ఒకటి ఏదైనా అడ్డం పెట్టుకుందాం. ఇది కుండ పెంకు. ఓకే, నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను కొంచెం డ్రై గ్రాస్ కానీ ఏదైనా ఆకులు కానీ వేసేస్తాను. ఎందుకంటే సాయిల్ కిందకి వెళ్ళిపోయి హోల్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మట్టి కూడా తక్కువ పడుతుంది. ఇలా ఒక లేయర్ పిలిచేసేస్తాను ఈ డ్రై లీవ్స్ పెట్టి. తర్వాత ఈ సాయిల్, నార్మల్ సాయిల్ ఇది మిక్స్ చేసేసుకొని మళ్ళీ యాడ్ చేద్దాం. మొత్తం ఏం లేదు, బాగానే ఉంది చూడండి సాయిల్ అంత. సో అది ఇది కలిపి కొత్త సాయిల్ ఈ సాయిల్ కలిపి మిక్స్ చేసి మళ్ళీ మట్టి పని చేస్తే కానీ మట్టి విలువ తెలియదు అన్నమాట. కష్టం, రైతులు పడే కష్టం. కొంచెం సేపటికి అలుపు వచ్చేసేస్తుంది. మనం జిమ్లో చేసినా కూడా అంత ఇది రాదు. సో ఇలా మంచిగా కలిపేసుకొని పులిహోరలాగా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా వేసేసుకుందాం, తర్వాత మొక్క పెట్టుకుందాం.
పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా మనం ఒక్క పెట్టేసుకొని మళ్ళీ వేసుకుందాం కావాలంటే. ఇది కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంట్లో కోకోపీట్లో పెంచింది. ఇది చక్కగా తీసేసుకుందాము. రెండు గింజలు వేస్తారు ఇందులో. చూసారా ఎలా వచ్చినాయో రూట్స్. సో డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం గుంట చేసేసుకొని అందులో పెట్టేసేద్దాం. యాక్చువల్గా రూట్స్ కొంచెం వాష్ చేసి పెట్టచ్చు, కానీ పెట్టేద్దాం మళ్ళీ బతకదేమో అనిపిస్తుంది. ఒక స్టిక్ సపోర్ట్ ఇద్దాం. ఇలా పెట్టేసి ఇంకొంచెం సాయిల్ వేసుకుందాం. పెట్టేసాం కదా, సో దీనికి ఒక సపోర్ట్కి ఏదన్నా కడదాము. దారం కడితే ఇది ఇరిగిపోతుంది. ఇది జస్ట్ నా చేయి తలిగే ఇరిగిపోయింది ఈ మొక్కదైతే. అందుకే ఏదైనా గ్రాస్ కానీ ఏదైనా తీసుకుని ఒక ఆకు పెట్టేసి దీన్ని ఇలా కట్టేద్దాం. ఇది కూడా మిర్చి మొక్కే. చూసారు ఎలా కట్టేసాను. ఇలా కట్టేసేసి జాగ్రత్తగా కట్టాలి. కట్టేటప్పుడు టైట్గా లాగేసామంటే మళ్ళీ ఇరిగిపోతుంది. సో కొంచెం వాటరింగ్ చేసేసుకుందాం. ఇలా మీరు కూడా పెంచండి. ములగ చెట్టు మన ఇంట్లో ఉంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడే అవసరం ఉండదన్నమాట. సో అలాగే మనము ఎవ్రీ వీక్ వన్స్ అన్న తింటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మనకి ఈ ములగ చెట్టు ఆకుల్ని కాల్చి పినం మీద అలా వేడి చేసి నొప్పులు ఉన్న దగ్గర కట్టుకున్నా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ తీసేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ఇటు పై బాడీ పైనకి మనకు వస్తుంది, లోపలికి మనకు వస్తుంది అన్నమాట. మనకి ములగ చెట్టు ప్రతిదీ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఆకు దగ్గర నుంచి గింజ వరకు. గింజలోంచి కూడా ఆయిల్ తీస్తారని చెప్పాను కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే మనకి మళ్ళీ ఫ్రెష్గా ఇగురు వచ్చేసేసి బాగా వస్తుంది అన్నమాట. సో ఎవ్రీ మంత్లీ వన్స్ కానీ అలా ఎప్పుడు వీలైతే అప్పుడు కొత్త చిగులు రావటం ఆగిపోయినప్పుడు మళ్ళీ కటింగ్స్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది. ఒక్క మొక్క మనం పెంచామనుకోండి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవసరమైతే ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు నేను గింజలు తీసాను కదా, ఆ గింజల నుంచి మొక్కలు పెంచి మనం కూడా షేర్ చేద్దాము. సో దట్ ఇప్పుడు లేడీస్కి చూసారు కదా, మనకి ప్రతి ఒక్కరికి కాల్షియం ప్రాబ్లం, ఐరన్ ప్రాబ్లం, ఇంకా విటమిన్ సి, విటమిన్ డి ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ములగ చెట్టు ఆకులు తినడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయి అన్నమాట, వితౌట్ ఎనీ మెడిసిన్స్తో. సో మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ వస్తుంది కదా, సో మీరు ఏవేవో ప్లాన్ చేస్తుంటారు కదా, అవి కాకుండా ఒక కొత్త మొక్కను పెంచండి, కొత్త అనుభూతి పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ YVL Creations. Bye bye. Wish you happy new year. Thank you.